మనం ఆయన మనల్ని ఆయన సృష్టించాడు కాబట్టి మనందరం కూడా ఆయన అనుకున్న విధంగా జీవించాలి, ఆయన ఆశించిన విధంగా జీవించాలి, ఆయన చెప్పినట్లు మనం జీవించాలి. మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. ప్రపంచంలో అన్నీ కూడా దేవుని మాట తూచా తప్పకుండా వింటాయి. అన్నీ కూడా అవి ఎదురు తిరగడానికి అవకాశం లేదు. మీకు యోనా గ్రంథం తెలుసు కదా, ఊరినే సూచాయిక కథలాగా మీకు తెలుసు కదా. యోనా గ్రంథంలో దేవుని మాట ఎవరెవరికి ఇవ్వబడ్డాయి, ఎవరెవరు మాట విన్నారు చూస్తే కనుక, దేవుడు యోనాని నినివేకి వెళ్ళమన్నాడు, వెళ్ళాడా? తర్వాత దేవుడు సముద్రాన్ని తుఫాన్లాగా అవ్వమన్నాడు, అయ్యిందా? తర్వాత ఈ పనోళ్ళందరూ అదే పడవ మీద వెళ్ళేవాడిని యోనా అడిగాడు, నన్ను ఈ సముద్రంలో పడేయమని. వాళ్ళు విన్నారా? విన్నారు. ఆ టైంలో దేవుడు ఓ చేపను పంపించాడు, వెళ్ళిందా? చేపను మింగేమని అడిగాడు.